సీతా కళ్యాణ ఘట్టం అత్యంత ఉత్కృష్టమైంది. మనం లోకంలో ఎప్పుడైనా కళ్యాణం గురించి మాట్లాడతాం, కళ్యాణము అంటే అమ్మవారి పేరు మీదుగా ఉంటుంది తప్ప అయ్యవారి పేరు మీదుగా ఉండదు. శివ కళ్యాణం, కృష్ణ కళ్యాణం, రామ కళ్యాణం అలా ఉండదు. సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం అని అమ్మవారి వైపు నుంచి పిలుస్తాం. సీతా కళ్యాణ ఘట్టమునందు ఒక విశేషం. అసలు విశ్వామిత్ర మహర్షి వచ్చింది సీతా కళ్యాణం కోసమే. దానికి కావలసినటువంటి అధ్యవసాయాన్నంతటినీ రామచంద్రమూర్తికి ఒక గురువుగా కట్టబెట్టాడు. నరుడిగా ఉన్నాడు కనుక రాముడు. ఆయనకి కావలసినటువంటి సంస్కారమునంతటినీ ఏర్పాటు చేసి ఇప్పుడు జనక మహారాజు గారి యొక్క మిథిలా నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ యజ్ఞం చేస్తున్నాడు జనకుడు. జనకుడు యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. విశ్వామిత్రుని యొక్క హృదయము వేరు. సీతారామ కళ్యాణం జరిపించాలి. రాముడు శ్రీరాముడు కావాలి అంటే సీతాసహితుడు కావాలి. సీతాసహితుడైతే తప్ప రామాయణం ముందుకు వెళ్ళదు. సీతాసహితుడైతే తప్ప రామకార్యము సాధింపబడదు. ఎక్కడా విశ్వామిత్రుడు బయటపడడం. నిన్ను సీతా కళ్యాణం కోసం తీసుకొచ్చాననడం. క్షత్రియులకు అత్యంత ఇష్టమైనదేదో దానినే మిషగా పెడతాడు. నిజంగా కూడా సీతారామ కళ్యాణం జరగడం కోసమే వచ్చింది ఆ శివధనస్సు. శివుడు ఏదో అమాయకుడై ఏదో ప్రయోజనం లేకుండా అర్థం లేకుండా తన ధనస్సు పట్టుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండని కాకతాళీయంగా ఇవ్వలేదు. పరమశివుడంటేనే సమస్తమిరిగినవాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సదాశివ అన్న బిరుద ఆయనకే ఉంది. సదా విష్ణు సదా బ్రహ్మ లేదు. సదాశివోం. ఆయన ఎప్పుడూ మంగళప్రదుడు, ఎప్పుడూ కళ్యాణకారకుడు. కాబట్టి ఆయనకి తెలుసు జరగబోయే కథ. అందుకే తన ధనస్సుని అక్కడ న్యాసంగా ఉంచాడు. ఇప్పుడు శివధనస్సు ముందక్కడికి వెళ్ళిపోయింది జనక మహారాజు గారి ఇంటికి. ఈ ధనస్సుని అడ్డు పెట్టాడు విశ్వామిత్రుడు. ధనస్సు చూడవయా అంటే ఒక క్షత్రియుడు అభ్యంతరం పెట్టకూడదు. ఎందుకని? ఒక వ్రాయసగాడికి ఘంటం ఎంత అవసరమో, ఒక యజ్ఞం చేసేటటువంటి వాడికి సృక్కు స్రవం ఎంత అవసరమో, ఒక యజ్ఞం చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఎప్పుడూ యజ్ఞం చేస్తుంటాడు. ఆయన్ని మీరు సృక్కులు స్రువాలు కొన్ని అక్కడ పెట్టి ఎంత బాగున్నాయో ఎంత బాగా చేశారో అన్నారనుకోండి, ఆయన వచ్చి దాన్ని పట్టుకుని చూడకుండా ఉండలేడు. ఎవరికి ఉండేటటువంటి అభిరుచి వలన తత్సంబంధమైనటువంటి పరికరముల మీద అనురక్తితో ఉంటారు. కాబట్టి క్షత్రియుడైనటువంటి రామచంద్రమూర్తి అంత పెద్ద ధనస్సుని చూపిస్తాను అంటే కాదనడు, తప్పకుండా చూస్తాడు. ధనస్సు మనకెందుకు లేదు అన్నాడంటే అసలు రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం సుక్షత్రియత్వం ప్రశ్నింపబడతాయి. ఆ మాట అనడాయన. ఆయన తప్పకుండా చాలా గొప్ప ధనస్సు, అది పరమశివుడు ఎక్కుపెట్టిన ధనస్సు అంటే చూడవలసిందే అంటాడు. అందుకే ధనస్సునే అడ్డు పెట్టాడు విశ్వామిత్రుడు. బయటపడలేదు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. జనక మహారాజు గారు వచ్చాడు. మహాపూజ్యుడివి నువ్వు వచ్చావు, ఇంతకన్నా సంతోషం ఎక్కడుందన్నాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, పూజించాడు. విశ్వామిత్ర మహర్షిని కూర్చోబెట్టాడు. అకస్మాత్తుగా విశ్వామిత్రుడు అన్నాడు, వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు, సుక్షత్రియులు, దశరథ మహారాజు గారి బిడ్డలు. నా యజ్ఞ సంరక్షణం కోసం వచ్చారు. సిద్ధాశ్రమంలో యజ్ఞాన్ని రక్షించారు. నాతో పాటు మిథిలా నగరానికి యజ్ఞం చూడడానికి, శివధనస్సుని చూడడానికి వచ్చారు. క్షత్రియులు కదూ, వాళ్ళకి ధనస్సు చూడడం ఇష్టం. ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ. ఒక్కసారి ఆ ధనస్సుని చూపించు. దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి. అది విశ్వామిత్రుడు అంటే. ఒక్కసారి శివధనస్సుని చూపించవయా జనక మహారాజా. చూపిస్తే వీళ్ళు పిల్లలు క్షత్రియులు కదూ, ఒకసారి ఆ ధనస్సు చూస్తారు. ధనస్సు చూసి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అంటే తను వెళ్ళిపోతాడు హిమవత్ పర్వతానికి. కాబట్టి ఇంకా పిల్లల్ని ఇంటికి పంపించేస్తాడు. ఇంకా తనని అనుగమించమని అడగడు. ఎందుకని? తన కార్యం పూర్తయిపోయింది. రాముణ్ణి శ్రీరాముణ్ణి చేసేస్తాడు. అలా అంటాడా పైకి? నీకు వివాహం చేస్తానంటాడా? అండవు. ఎంత గాంభీర్యం అనకుండా ఏది ధనస్సు చూపించు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారంటాడు. నిజమే, ఇంటికే వెళ్ళిపోతారు. ఎవరితో? భార్యలతో. ఆశ్రమం మారుస్తాడు అక్కడ. అది విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం.
అందుకని ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజం. దాన్ని చూసి ధనస్సుని వాళ్ళు కృతకామౌ, వాళ్ళు కోరిక తీరిన వాళ్ళు అవుతారు. ఎందుకని నృపాత్మజౌ, రాజకుమారులు కనుక వాళ్ళకి ధనస్సుల యందు ప్రీతి ఉంటుంది కనుక ఒక్కసారి చూపించు అన్నాడు. ధనస్సు చూపించు అంటే మిగిలిన కథ జనకుడు చెప్తాడు. అయ్యో తప్పకుండా చూపిస్తాను, కానీ ఆ ధనస్సు వెనక ఒక కథ ఉంది, అది చెప్పాలన్నాడు. అదే కదా విశ్వామిత్రుడు కావాలి, తను బయటపడకూడదు, జనకుడి నోటి వెంట రావాలి ఆ మాటలు. వినడానికి అభ్యంతరం ఏముంటుంది? ధనస్సు చూపిస్తారు, ధనస్సుకో కథ ఉందని చెప్తాడు, వింటున్నాడు రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి వింటున్నారు. జనకుడు మొదలుపెట్టాడు, ఈ శివధనస్సు గురించి చెప్తాను, దీని గురించి చెప్పే ముందు నా కూతురు గురించి చెప్పాలన్నాడు. ఇదే కదూ కావలసిన విషయం. అందుకని ఆయన అన్నాడు, అధమే కృషత క్షేత్రం లంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయత లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు. నేను ఒకానొకప్పుడు యజ్ఞం చేద్దామని నాగలి పట్టుకుని భూమిని దున్నుతున్నాను. భూమిని దున్నుతున్న సమయంలో భూమిలో నుండి ఉద్ధిత అన్నాడు, పైకి లేచింది ఇలా ఒక ఆడపిల్ల. ఆమె ఏదో చిన్న పిల్ల, చంటి పిల్ల, మందసంలో దొరికింది, పద్మావతీదేవి దొరికినట్టుగా పద్మముల మధ్యలో ఒక పెట్టెలో దొరికిందని రామాయణంలో లేదు. ఆమె ఉద్ధిత, పైకి లేచింది భూమిలోంచి, నాగటి చాలు తగిలి పైకి లేచి ఆమె నిలబడింది. జనక మహారాజు గారు ఎత్తుకున్నాడు ఆ పిల్లని. పూర్వం అష్టవర్షేత్ భవేత్ కన్యా కదా, ఆ పిల్లని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని నిలబడ్డాడు. ఈ అనుమానంతో పైకి చూశాడు. అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది. సీతమ్మే చెప్పింది ఆ విషయం అయోధ్యకాండలో. అంతరిక్షేచ వాగుప్త ప్రతిమా మనుషీకిల ఏమమేతన్నరపతే ధర్మేణ తనయాతవా అంది అంతరిక్షం. ఏమయ్యా, అంతరిక్షేచ వాగుప్త ప్రతిమా మనుషీకిల, ఆ పైనుంచి మాట్లాడుతూ ఆమె మనుష్యకాంత కాకపోవచ్చు, మనుష్యకాంత ఎలా పుట్టాలో అలా పుట్టినది కాదు, కానీ ఆమె మనుష్యకాంతగా ఉందామని వచ్చింది. రాముడికి సీతమ్మకి శ్రీరామాయణంలో ఉన్న భేదం అది. రాముడు ఎప్పుడూ నేను నరుణ్ణే అన్నాడు. సీతమ్మ పుట్టుకతోటే నరకాంత కాదు, నరకాంత అన్న వేషం కప్పుకుంది. అందుకే చాలా చోట్ల బయటపడిపోతుంది, నేను నరకాంతను కాను. ఆమె మాయాస్వరూపిణి, మాయ పరమేశ్వరుని యొక్క అధీనమై ఉంటుంది. అంతరిక్షంలోంచి మాట వినపడిందమ్మా, ధర్మేణ తనయాతవా, ధర్మము చేత ఈమె నీకు కుమార్తెయే, నీకు కుమార్తెగా లభించాలన్న కోరికతోటే ఆమె నీకు కూతురుగా వచ్చింది. ఎందుకు వచ్చింది? శివధనస్సు ఉంది అక్కడ. సీతా కళ్యాణం అంతా ధనస్సుతోటే ముడి, అందుకని అక్కడికి వచ్చింది ఆవిడ. అందుకని ధర్మేణ తనయాతవా, నీకు కూతురే అంది. అయితే నాకు కూతురే అన్నాడు. పేరు ఆయన పెట్టలేదు, ఆమె పెట్టుకుంది. పైకి వస్తున్నప్పుడే భూమిలోంచి సీత అని పేరు పెట్టుకుని వచ్చింది. అందుకని సీత అన్న నామకరణము జనక మహారాజు గారు చేశారని రామాయణంలో లేదు. నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు ఆయన. బయటికి వచ్చిన పిల్ల సీత అని పేరు పెట్టుకుని పిలువబడింది. జనకుణ్ణి అనుగ్రహించింది కనుక జానకి. అమ్మవారి తత్వంలో ఒక పెద్ద విశేషం ఉంటుంది. భక్తితో కొలిచిన వారికి ఎంతమందికైనా ఆమె కుమార్తెగా వస్తుంది. ఒకనాడు కాత్యాయన మహర్షి కోరుకున్నాడు, కాత్యాయని అన్న పేరుతో వచ్చింది. ఒకప్పుడు భృగు మహర్షి కోరుకున్నాడు, భార్గవి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు హిమవంతుడు కోరుకున్నాడు, హైమవతి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు దక్షుడు కోరుకున్నాడు, దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు జనకుని భక్తికి మెచ్చింది, జానకి అన్న పేరుతో వచ్చింది. ఒకరోజు ఆకాశరాజును అనుగ్రహించింది, పద్మావతి అన్న పేరుతో వచ్చింది. ఎన్ని పేర్లతోనైనా వస్తుంది, ఆమె భార్య మాత్రం పరమేశ్వరుడికి ఒక్కడికి. అసలు ఆ స్థానాన్ని ఎవరైనా మనసులో ఊహ చేసిన పురుషుడిగా, శంకరుడు సౌందర్యలహరిలో అంటారు, శివే శృంగారార్ధ్రా తదితర జనే కుచ్చనపరా. ఆమె కళ్ళెర్రబడి చూస్తుంది, ఏమిరా నువ్వు పురుషుడివా అని. అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడాలి. అందుకే ఆమె ఒక్క పరమేశ్వరునికి ఇల్లాలు. ఆమె శివకామ సుందరి, మనకి అఖిలాండీశ్వరి, అందరికీ తల్లి. ఆమె సమస్త జగత్తుకు జనని.
అక్కడొచ్చింది రావణుడి యొక్క దోషం. అందుకొచ్చింది ఆవిడ. ఆ పాపం మూట కట్టించి చంపడానికి వచ్చింది. అందుకే మహర్షి సీతాయాశ్చరితం మహత్ అన్నారు. కాబట్టి నేను బాలకాండలో ఇది లేదు, అయోధ్యకాండలోంచి కలుపుకొచ్చాను. కాబట్టి ఒకనాడు అంతరిక్షం ధర్మము చేత ఆమె నీ కుమార్తెయే అన్న కారణం చేత నేను ఆమెని నా ఇంటికి తీసుకొచ్చాను. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతోంది. నేను ఆమెని వీర్యశుల్కగా ప్రకటించాను అన్నాడు. ఎందుకు అలా ప్రకటించడం? వీర్యశుల్క అంటే పరాక్రమవంతునికి ఇస్తానండం. పరాక్రమం ఉన్నవాడని గుర్తేమిటి? ఎవరు శివధనస్సు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాడు. ఎందుకు ఆ మాట అనడం జనకుడు? యోగ్యుడైన వాడెవరో నిర్ణయించి కన్యాదానం చేయలేడా? జనకుడు అమాయకుడా? కాదు. ఆయనకు ఒక విషయం తెలుసు, ఈ పిల్ల నరకాంత కాదు. ఈమె నరకాంతగా వచ్చింది. ఈమె మాయాస్వరూపం. ఈమెని వహించగలిగినవాడు, భరించగలిగినవాడు, ధరించగలిగినవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు ఎక్కడో నరుడి రూపంలో పుట్టాడు. నరుడిగా ఉన్నవాడు కాబట్టి బయటపడడం. నేను నరుణ్ణంటాడు కాబట్టి దొరకడం. దొరకాలంటే ఒక్కటే ఆధారం, నరుడిగా ఈశ్వరుడు వచ్చాడు అంటే అధర్మాన్ని తొక్కి ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తాడు. కాబట్టి ధనస్సు పట్టుకుంటాడు. ధనస్సు పట్టుకుంటాడు కాబట్టి క్షత్రియుడుగా వచ్చి ఉంటాడు. శివధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తానంటాను. శివధనస్సు ఒక్క ఎవడు పరమేశ్వరుడు అవతారముగా వచ్చాడో వాడే ఎత్తగలడు, మిగిలిన వాళ్ళు ఎత్తలేరు. ఇది జనకుడి లెక్క. అందుకు ఆమెని వీర్యశుల్కని చేశాడు. చెప్పుకున్నాడు తనే తర్వాత, వీర్యశుల్కాం మమసుతాం సీతాం అని ఒక చోట చెప్పుకున్నాడు. నేనే ఈమె నాకు ధర్మము చేత కుమార్తె అయిన దానిని వీర్యశుల్కని చేశాను అన్నాడు. వీర్యశుల్క అంటే పరాక్రమము చేత మాత్రమే పొందబడుతుంది అని ప్రకటించాడు. ప్రకటించి ఈ శివధనస్సు గురించే చెప్పానయ్యా విశ్వామిత్ర. ఈ శివధనస్సు మా ఇంట న్యాసముగా ఉన్నది. న్యాసం అంటే విక్షేపింపబడి ఉన్నది. ఎవరి చేత? శివుని చేత. మా వంశంలో ఒకరికి ఇచ్చాడు ఆయన. ఇచ్చి పెట్టుకోమన్నాడు ఇంట్లో. ఎందుకు? ఆయన సర్వమెరిగిన వాడు కనుక. ఆయనకి తెలుసు ఎదర ఇంత జటిలమైన ఘట్టం వస్తుంది. అప్పుడు ఈ శివధనస్సే జవాబు చెప్పాలి. అందుకని ధనస్సు ఇక్కడుంది. కాబట్టి ఓ విశ్వామిత్ర మహర్షి, ఆయన అలా అనడు. విశ్వామిత్ర మహర్షి అనడు, హే బ్రహ్మన్, హే భగవన్ అంటూ ఉంటాడు. గురువు గారిని పిలిచేటప్పుడు అది అంత గౌరవం. హే బ్రహ్మన్ అంటాడు. బ్రహ్మమిరిగినవాడా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమిరిగి బ్రహ్మమైనవాడా, హే భగవన్. నీకు భగవంతుడికి అభేదం, గురువు పరబ్రహ్మస్వరూపం, అందుకని హే భగవన్ అని పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఈ కథ శివధనస్సుతో ముడిపడింది కాబట్టి ఇప్పుడు శివధనస్సు చూపించు అని అడుగుతున్నావు. ఈ పిల్లలకి చూపిస్తాను. చూపించే ముందు నేను ఈ మాట చెప్పాలిగా, అందుకుని చెప్తున్నాను. అయితే ఇంకా కొంత కథ ఉంది బ్రహ్మన్, అది కూడా మీరు వినాలి. నేను ఆమెని వీర్యశుల్కాన్ని ప్రకటించిన తరువాత ఆమె అందచందములను గురించి రాజులందరూ తెలుసుకున్నారు. మొదట రాజులందరూ ఒక్కొక్కడొక్కొక్కడు వచ్చాడు సీతమ్మని చేపట్టాలన్న కోరికతో. సాధ్యం కాదని జనకుడికి తెలుసు. తెలిసిన ఎవరు పట్టుకోగలడో చూడాలి కదా, అందుకని రాజులందరినీ అనుమతించాడు. ఒక్కొక్కడు వచ్చాడు, శివధనస్సుని చూశాడు, ఎత్తలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది అయిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళందరూ అవమానపడి ఓ సంఘం పెట్టుకున్నారు. ఉరే, మనని అవమానించడానికి వీర్యశుల్క అన్నాడరా, ఆ శివధనస్సు ఎక్కువ పెట్టేవాడు ఎవడో. కొన్ని వేల మంది రాజులం వెళ్ళాం, ఒక్కడు ఎక్కువ పెట్టలేదు. వాళ్ళ ఇంట్లో అమ్మాయికి పెళ్ళవలేదు. సీతమ్మ పెళ్లి ఎందుకు అవ్వలేదంటే విల్లు ఎక్కువ పెట్టే రాజేయుడు అంటాడు. అంటే అవమానమేనా కాదా? ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళవలేదు, మన బతుకు బయటడింది. మనమేమో ఎందుకో పనికి మారిన వాళ్ళం అని చెప్పి లోకంలో తెలుస్తోంది. వాళ్ళకి కోపం వచ్చి ఎలా అయినా జనక మహారాజు గారిని నిగ్రహించి ఆ పిల్లని ఎవరు చేపట్టాలి తర్వాత నిర్ణయిద్దాం, ముందు జనకుణ్ణి యుద్ధంలో ఓడించి బందీకృతుణ్ణి చేయడమో సంహరించడమో చెయ్యాలి. కాబట్టి రెండు అన్నారు. అలా ఉంటుంది విచిత్రం లోకంలో. కాబట్టి ఏదో అప్పటి వరకు ఎలా ఉన్నా ఎన్నికలు వచ్చేటప్పటికి సీట్ల సర్దుబాటులా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. అందరూ కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వచ్చారు.
అందరూ కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వస్తే జనకుడు అంతఃపురంలో కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. కొంతకాలానికి శరీరము ఏ సంభారములు ఉండడం చేత నిలబడుతుందో ఆ సంభారములు అయిపోయాయి అంతఃపురంలో. అంటే తిండి గింజల దగ్గర నుండి పూర్తయిపోయి. అప్పుడు ఎలా? బయటికెడితే రాజులు పట్టుకుంటారు, అంతఃపురంలో ఉంటే ప్రాణాలు పోతాయి, అన్నం లేదు కాబట్టి. అప్పుడు నేను దేవతలందరినీ ఉద్దేశించి తపస్సు చేశాను. అప్పుడు నేను అంత పెద్ద తపస్సు చేస్తే దేవతలందరూ కూడా దేవగణాం సర్వాం తపసాహం ప్రసాదయం, నేను చేసినటువంటి తపస్సుకి వాళ్ళు మెచ్చుకుని దేవగణములనన్నిటినీ కూడా నాకు బలంగా, నాకు తోడుగా, నన్ను సమర్థించమని నా సైన్యంగా పంపించారు. పంపిస్తే నేను ఈ దేవగణాలన్నిటినీ తీసుకుని, ఈ సైన్యాన్ని తీసుకుని బయట విడిది చేసి ఉన్నటువంటి రాజులందరినీ ఓడించాను. వాళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోయారు. ఆ తర్వాత ఇది భూమి మీద ఉన్న రాజులతో సరిపోలేదు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చారు. దేవతలు కూడా ఎక్కువ పెట్టలేదు. హే బ్రహ్మన్, విశ్వామిత్ర, ఈ శివధనస్సు ఇలాగే ఉంది, ఈ పిల్ల ఇలాగే ఉంది, మధ్యలో నేను ఎదురు చూస్తూ అలాగే ఉన్నాను. దేనికోసం? జనకుడు బయటపడ్డాడు. ఎవడు నరుడుగా ఉన్నాడో, ఎవడు నరుడిగా భూమి మీద తిరుగుతున్న పరబ్రహ్మమో వాడెత్తాలి. వాడు నేను పరబ్రహ్మమని అండం. ఎందుకంటే వాడు నరుడిగా వచ్చాడు, అందుకే ఈమె నరకాంతగా వచ్చింది. లేకపోతే ఆమె నరకాంతగా ఎందుకు రావాలి? కాబట్టి నరుడిగా ఉన్నాడు కనుక నేను నరుణ్ణి అంటాడు, కానీ నేను పరబ్రహ్మాన్ని అండవు. కానీ ఎవరు పరమేశ్వర ధనస్సు ఎక్కువ పెడతాడో వాడే పరమేశ్వరుడు. శివుడు కేశవుడు మళ్ళీ లేనిపోని అల్లరి తీసుకురాకండి, ఉన్నదొక్కటే పరబ్రహ్మం అంతే. కాబట్టి ఆ ధనస్సు ఎక్కువ పెట్టేవాడి కోసం ఎదురు చూస్తున్నాను. మంచిదే, ధనస్సు చూపించమని అడుగుతున్నారు మీరు, పిలిపిస్తాను, వచ్చేస్తుంది. ఎంతసేపు సైనికులు పట్టుకొచ్చేస్తారు ధనస్సుని. ఈ పిల్లాడు ఒకవేళ యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఒకవేళ నేను ఆ ధనస్సు తీసుకొచ్చిన తర్వాత పెట్టి మూత తీయండి చూస్తానంటాడుగా, పెట్టి మూత తీస్తాను. క్షత్రియుడు కదూ, సంతోషంగా ఉంటుంది. ఇలా చూసి వెళ్ళిపోతాడేమిటి? ఓసారి ముట్టుకోనా అంటాడు, ముట్టుకున్నాక పట్టుకోనా అంటాడు, పట్టుకున్నాక ఎత్తనా అంటాడు, ఎత్తాక వింటినారి విప్పి కట్టనా అంటాడు, కట్టాక సంధించనా అంటాడు. అంత ఓటి చేస్తే ఎంత ఎత్తి పొడిచాడో. యద్యస్య ధనుషో రామ కుర్యాత్ ఆరోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం, అది ఆయన సంతోషం. నా కూతురు అయోనిజాం, నా కూతురని నా భార్యకి నాకు పుట్టిందనుకుంటున్నావేమో. అయోనిజాం, అయోనిజ. సీతాం, తన పేరు తాను పెట్టుకున్న పిల్ల. సీతాం దద్యాం దశరథేరహం, నేనిస్తా ఆ పిల్లని. అదేమిటయా మరి అంత స్వతంత్రాల్ని నువ్వివ్వడం ఏమిటి అంటే, నన్ను తండ్రిగా వరించింది కాబట్టి కన్యాదానం నేనే చేస్తాను. నా జన్మ సౌభాగ్యం కదూ, శ్రీ మహాలక్ష్మి నా ఇంట పుట్టింది. అందుకే సీతా కళ్యాణ ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, సీతా కళ్యాణ ఘట్టంలో వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి శ్లోకాన్ని ఎవరు చదువుతారో ఆ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యమే మంత్రంగా మారుతుంది పెళ్లిలో. అందుకే సీతా కళ్యాణ ఘట్టం చేసేటప్పుడు లోకంలో ఒక ఆచారం కూడా ఉంది. రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాన్ని చెప్పిస్తుంటారు, ఇయం సీత మమ సుత అని. ఎందుకంటే అలా చెప్పి అలా చూసిన వాళ్ళకి రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి. పెళ్లి కాని ఆడపిల్ల ఉంటే కన్యాదానం చేస్తారు తొందరలో, రామచంద్రమూర్తి లాంటి వరుడు వస్తాడు. రెండు, మా ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయింది కదండి అంటే రామచంద్రమూర్తిని నువ్వు పొందుతావు. అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం, పరమేశ్వరుణ్ణి చేరుతావు. అందుకే సీతారామ కళ్యాణం లోకంలో అంత ప్రఖ్యాతి వహించడానికి కారణం అదే. కనుక ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ ధనస్సుని కానీ పిల్లవాడు ఎక్కువ పెడితే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, దశరథుని కొడుకి పిల్లాడికి ఇస్తాను అని వెంటనే ఓ నవ్వు నవ్వి అన్నాడు. త్వగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. ఆ మనుష్యుడు దశరథ కుమారుడు
ఈ పిల్లవాడా ఎక్కుపెట్టేది? దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరుడు, కింపురుషులు ఎక్కుపెట్టలేకపోయారు. కడుపులో ఆలోచన వేరు, నరుడు ఎక్కుపెట్టాలి. కానీ ఒక పక్క ఎంత చిన్నతనం చేశాడో చూడండి. దేవతలే చేయలేదు, నరుడేం చేస్తాడు? పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే, ఒక మనుష్యుడేమి ఎక్కుపెడతాడయా? ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. అదేం ఆ శివధనస్సుని ఎక్కుపెట్టడం అంటే ఏం మాటలేమిటి? దాన్ని పట్టుకుని ఎత్తి నించోపెట్టాలి. నించోపెట్టి దాన్ని అలాగే పట్టుకుని వంగాలి. వంగి కింద కట్టినటువంటి తాడు విప్పాలి. విప్పి ఆ పైకి వెయ్యాలి. వేసి ముడి వెయ్యాలి. ముడి వేసి ఆ వింటినారిని ఆకర్ణాంతం లాగాలి టంకారానికి. అలా చేయగలడా? అంత శివధనస్సునెత్తి పట్టగలడా? పగతిర్మానుషానంచ ధనుషాశ్చ ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే. ఎంత ఎత్తి పొడిచాడో! త్రికాల వీధి అన్నీ తెలుసున్నవాడు. ఆయన ముందే చెప్పాడు, అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచే మే తపసి స్థితాః అన్నాడు. నాకు తెలుసు రాముడెవరో అన్నాడు విశ్వామిత్రుడు. ఆయనకి తెలుసు. బయటపడ్డాడనుకోండి, నీ మోహం నీకేం తెలుసు, ఇతను ఎత్తగలడం అన్నాడు అనుకోండి. గురువుగారు ఎత్తితే పిల్లనిస్తానంటున్నారు, మనకెందుకండి, మా నాన్నగారు కూడా వచ్చాక చూద్దాం అంటాడు. అందుకని గురువుగా తన గాంభీర్యం, కాబట్టి అలాగే కూర్చున్నాడు. కూర్చుని మంచిది, ఏది ఆ ధనస్సు చూపించు. ఏమీ అనలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. రాముడి వంక చూసి ఓ దొంగ నవ్వు నవ్వడం. రామ, ఇంకా కళ్యాణం అయిపోయే సందర్భం వచ్చేసింది. ఈ ఒక్క మాట విశ్వామిత్రుడు మాట్లాడలేదు. వెంటనే 5,000 మంది బలిష్టమైనటువంటి వారు, బాగా పొడగరులైనటువంటి వారిని, సైనికుల్ని పిలిచాడు. 5,000 మంది సైనికులు మంజూషని తోసుకొచ్చారు. మంజూష అంటే పెట్టె. అందులో ఉంది 8 చక్రముల పెట్టె అని రాశారు వాల్మీకి మహర్షి. అందులో పెట్టారు శివధనస్సుని. అంత 8 చక్రముల పెట్టెలో పెట్టినా 5,000 మంది కలిసి ఆ ధనస్సుని ఎత్తి పట్టరాలేరు. అందుకని బరువైన దానికి పద్ధతి ఏమిటంటే చక్రాలు పెట్టిన బండి మీద పెట్టి తోసేయడమే. పోని ఒకడో ఇద్దరో తోయడం కాదు, దాన్ని 5,000 మంది బలిష్ఠులైన వారు తొయ్యాలి ఆ బండిని. అంటే ఎంత బరువైనటువంటి ధనస్సో, ఎంత దివ్యమైన ధనస్సో చూడండి. అంటే అసలు ఆ ధనస్సు ఎత్తి పెట్టడానికి లౌకికమైన బలం చాలదో తెలిసిపోట్లా. అది నరుడు ఎత్తేది కాదది. అది ఎంతటి బలవంతుడు ఎత్తడు. దాన్ని ఎత్తడం అంటే ఎవరి చేతి స్పర్శ తగిలితే అది పైకి లేస్తుందో, ఎవడు నిలబెట్టగలడో, అది ముట్టుకోవడానికి అర్హత ఉన్నవాడో వాడే ఎత్తగలడు. విశ్వామిత్ర మహర్షి ఆ పెట్టె తీసుకొచ్చిన తర్వాత ఇలా చూశారు. చూసి విశ్వామిత్రస్తు ధర్మాత్మ, పరమధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు రాముడి వంక ఇలా చూసి, వత్స రామ ధనుర్పశ్య ఇది రాఘవమబ్రవీత్. రామ ఎక్కుపెట్టు అనలేదు. ఎంత గాంభీర్యమో! మొదట ఏ మాట అన్నాడో, ఏ తద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ అన్నాడు కదా. ఇప్పుడు కూడా అంతే. వత్స రామ ధనుష్పశ్య. లోపల ఎంత సంతోషమో! నా శిష్యుడిగా ఉన్నవాడు పరబ్రహ్మం, ఆ పరమేశ్వరుడు శిష్యరికం చేస్తున్నాడు, కాళ్ళు పడుతున్నాడు. నన్ను పక్కన నించుని శిష్యర్ కింకరౌ సముపస్థితవు అంటున్నాడు నరుడిగా ఉండి. నా ఆజ్ఞ మేరకి కదులుతాడు ఇప్పుడు అని. వత్స, ఎంత ప్రేమో తన శిష్యుడి మీద గురువుకి. రామ ధనుపశ్య, చూడ ధనస్సు సారి ఇది రాఘవమబ్రవీత్, అంతే అన్నాడు. అంతే. ఎక్కుపెట్టు, దాన్ని వింటినారి కట్టు, ఏదో లాగు, ఏమీ అనలేదు. అడిగిందెవరిని? రాముణ్ణి అడిగాడు. రాముడు వెళ్ళి ఆ పెట్టె మూత తీశాడు. ఆయనెంత చమత్కారం! ఆయన ఎక్కడా బయటపడ్డాడు. పెట్టి మూత తీసి ఆయన ఇలా చూశాడు. చూసి విశ్వామిత్రుడి వంక తిరిగి, హే బ్రహ్మన్, నేను ఈ ధనస్సు వంక చూశాను. ఒక్కసారి ఈ ధనస్సుని ముట్టుకోవాలని అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తారా? ముట్టుకోనా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమీ అనలేదు. ఎక్కుపెట్టు అని నోటితో ఏమీ అనలేదు. బాఢం అన్నాడు. బాఢం ఇత్యేవ రాజన్ ముని
ఇద్దరూ కూడా ఒకేసారి బాఢం అంటే అనుమతించాను అన్నాడంతే. అంటే గురువు గారి యొక్క అంగీకారం ఉంటే తప్ప ఆయన ముట్టుకోడు. గురువు గారి అనుమతి అంటే విశ్వామిత్రుడి నోటి వెంట ఎక్కుపెట్టో అన్నాడు అనుకోండి బ్రహ్మర్షి, ఆయన నోటి మాట ఉత్తినైపోతుందా? అయిపోతుందంతే. ఆ ధనస్సు లేవలసిందే. బ్రహ్మర్షి నోటి వాక్కు, ఆయన మాటే అస్త్రం. అంతటి తపోధనుడు. గురువుగారు ధనస్సు ఎక్కువ పెడదాం అనుకుంటున్నారంటే ఏరా పిల్ల మీద కాంక్ష పుట్టిందా, మీ నాన్నని అడగక్కర్లేదా అనొచ్చు విశ్వామిత్రుడు. క్షత్రియుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు. కాబట్టి ఆయన అన్నాడు, హే బ్రహ్మన్, గురువుగారు ఒక్కసారి ఈ ధనస్సు ముట్టుకుందాం అనుకుంటున్నాను, ఆ తర్వాత అవకాశం ఉంటే దాన్ని ఎక్కువ పెడతాను. వెంటనే ఆయన అన్నాడు బాఢం, అలాగే అనుమతిస్తున్నాను. అటు జనక మహారాజు అన్నాడు, ఇటు విశ్వామిత్రుడు అన్నాడు. అన్నాడంతే. ఆయనకి జనక మహారాజు ఉద్దేశం ఏంటంటే ఏదో ఇలా అంటాడు, ఎంతమందిని చూడలేదు, అలవాటు పడిపోయింది, ఓసారి ఇలా అమ్మో అని వచ్చేస్తాడు. అంతేగా పెట్టి మోతట్టేస్తారు, వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాడు. అందరూ 5,000 మంది ఓ పక్కకి వెళ్ళి అలా నించున్నారు. ఇంకా సభాసదులందరూ చూస్తున్నారు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాసదద్ధను తత్తభంజ ధనుర్మధ్యే మహాయశాహ. ఆయన అకస్మాత్తుగా ధనస్సుని తీసి నిలబెట్టాడు. అలా నోళ్లు తెరిచి ఉండిపోయారు అందరూ. చాలా తేలికగా ధనస్సుని నిలబెట్టడం, తాడు విప్పడం, కట్టేయడం, వంచేయడం, వింటినారి లాగడం, అది మధ్యలోకి 2 ముక్కల కింద విరిగిపోవడం అయిపోయింది. పెద్ద మెరుపు మెరిసి పిడుగుపడినట్టయి అంతఃపురం అంతా కదిలిపోయింది. ఆ చప్పుడికి, ఆ ధ్వనికి, ఆ కాంతికి అక్కడున్న వాళ్ళందరూ మూర్ఛపోయారు. 4 నిలబడ్డవాళ్ళు. 1 రాముడు, 2 లక్ష్మణుడు, 3 విశ్వామిత్రుడు, 4 జనకుడు. వీళ్ళు 4. ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాడు, ఎక్కడో నరుడి రూపంలో ఉన్నాడని వెతుకుతున్నాడు. చూశాడంతే, పరవశించిపోయాడు విశ్వామిత్రుడు. పరవశించిపోయి, అబ్బా ఇన్నాళ్లకి నాకు అల్లుడు దొరికాడు, శివధనస్సుని ఎక్కువ పెట్టగలిగిన వాడు దొరికాడు. అంతే విశ్వామిత్ర మహర్షి వంక చూసి అత్యద్భుతం అచింత్యంచ అతర్కితమిదమ్యా అన్నాడు. ఇది అత్యద్భుతం, నేను ఊహించలేదు. ఏమిటి అసలు రహస్యం? నరుడి రూపంలో ఉన్న పరబ్రహ్మం తెలుస్తున్నాడు, కనబడ్డాడు. మాయాస్వరూపిణిని భరించగలిగిన వాడు దొరికిపోయాడు. పైకి ఆయన అనకూడదు నరుడి కథ కాబట్టి ఊరుకున్నాడు. అత్యద్భుతమతించంచ అతర్కితమిదమ్యా, ఇంకా దీని మీద వాదన లేదు అని జనకానాం కులే కీర్తిం హరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. నా కూతురు మహాభాగ్యాన్ని పొందింది. నా కూతురు రామచంద్రమూర్తికి ఇల్లాలు కాకపోతోంది దశరథ మహారాజుకి. వెంటనే సువర్ణ కలశాన్ని జలములతో ఉన్నదాన్ని తీసుకుని వచ్చి కన్యాదానం చేస్తానని నీళ్లు పోయిపోయాడు రాముడి చేతిలో. ఇక్కడ చెప్పలేదు మహర్షి, మళ్ళీ అయోధ్యకాండలో చెప్పారు. మొన్న మీతో ప్రస్తావన చేశా. దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ. ఆయన అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. కన్యాదానం చేస్తానని నీళ్లు పోస్తుంటే అలా నేను పుచ్చుకోను. అయోధ్యాధిపతి మా తండ్రి ఉన్నాడు దశరథ మహారాజు, నన్ను కన్న తండ్రి, ఆయన నిర్ణయం చెయ్యాలి నా పక్కన ఎవరు ఇల్లాలుగా ఉండాలో. కాబట్టి ఈ వార్త దశరథ మహారాజు గారికి పంపించండి. పంపిస్తే దశరథ మహారాజు గారు బయలుదేరి వచ్చి ఈ పిల్ల నాకు ఇల్లాలుగా ఉండడానికి యోగ్యమే అని నిర్ణయం చేస్తే అప్పుడు ఆమెని స్వీకరిస్తాను. మరి ధనస్సు ఎందుకు ఎక్కుపెట్టావు? నేను క్షత్రియుణ్ణి, నా గురువు ఆజ్ఞాపించాడు, చూడమన్నాడు, ఎక్కుపెట్టమన్నాడు, ఎక్కుపెట్టాను, అంతవరకే. పిల్లని తీసి స్వీకరించడం భార్యగా నా చిత్తం కాదు, మా తండ్రి చెప్పాలి, అది ఆయన ధర్మం. అందుకే అంత జాగ్రత్తగా నడిపారు మహర్షి, అంత గొప్పగా నడిచింది రామాయణం. కాబట్టి ఇప్పుడు 3 రోజులు రాత్రింబవళ్ళు వేగంగా వెళ్ళగలిగిన గుర్రాల మీద ప్రయాణం చేయగలిగినటువంటి సుశిక్షితులైన వ్యక్తులు వెడితే తప్ప అయోధ్యానగరాన్ని చేరలేరు. అంత దూరంలో ఉంది మిథిలానగరం. 3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళు దశరథ మహారాజు గారి యొక్క అయోధ్యానగరానికి వెళ్ళారు. దశరథుడు సభ తీర్చి ఉన్నాడు. వెళ్ళారు, జరిగిన వృత్తాంతమంతా చెప్పారు. జనకుడు మీకు నివేదించమన్నాడు, తొందరగా బయలుదేరి రమ్మన్నాడు. మీరు ఆ పిల్లని మీ కోడలుగా చేసుకోవలసింది అని దశరథ మహారాజు గారు కోరుకుంటున్నాడు అన్నారు.
అది నిజంగా లోకానికి మార్గదర్శకమైంది రామాయణం అంటే అది కారణం. వెంటనే దశరథ